ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆశీర్వాదము అనేది పూర్తిగా ఆత్మ సంబంధమైనది. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటమే నిజమైన ఆశీర్వాదం. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం, ఇస్సాకు అతని సంతానము ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి. ప్రియులారా, మన పరలోకపు తండ్రి మనకనుగ్రహించే దీవెనలు ఎన్నటికీ చెరిగిపోవు. అవి నిత్యము నిలుస్తాయి. ఈరోజు సంపూర్ణమైన ఆశీర్వాదం మీపై కుమ్మరించబడాలని మరియు మీ పేరును గొప్ప చేసి మీ సంతతిని ఆశీర్వదించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో దీవెనలు లేవని ఈరోజు మీరు చింతించుచున్నట్లయితే మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మను సంపూర్ణముగా ఆశీర్వదించుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు మీకు ఒక గొప్ప వాగ్దానమును అనుగ్రహించున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకొని దేవుని యొక్క దీవెనలను పొందండి. పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అన్న వచనము ప్రకారం దేవుడు మిమ్మను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మిమ్మను ఆశీర్వదించాడంటే మీకెటువంటి కొరత ఉండదు. సకలము సమృద్ధిగానే మీ జీవితములో విస్తరించి ఉంటుంది. పరిశుద్ధ లేఖన భాగాల్లో దేవుడు అబ్రహామునకిచ్చిన ఆశీర్వాదాలేమిటి అని తెలుసుకొనుటకు పరిశుద్ధ లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడో గమనించండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో కూడా ఈ మాటను సెలవిస్తున్నాడు. ఆయన మిమ్మును చూసి, నేను నీ నామాన్ని గొప్పగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినట్లుగా ఆయన తప్పకుండా మీకు ఈ వాగ్దానము ప్రకారము జరిగిస్తాడు. ప్రియులారా, ఈ నూతన దినములో మీ యొక్క నామమును గొప్పదిగా చేసి మిమ్మను ఉన్నతమునకు లేవనెత్తబోతున్నాడు. అబ్రహామును హెచ్చించిన రీతిగానే ఆయన మిమ్మను కూడా హెచ్చిస్తాడు. కాబట్టి మీ హృదయములను కలువరపడనీయకండి. ఎందుకంటే దేవుడు నిశ్చయముగా మిమ్మను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటమే నిజమైన ఆశీర్వాదం. దేవుడు ఇస్తే ఇటువంటి ఆశీర్వాదములు మాత్రమే ఎక్కువగా ఇస్తాడు. పరిశుద్ధ లేఖన భాగాల్లో వ్యక్తిగతమైన ఆశీర్వాదములు అత్యల్పం. దేవుని అభిషేకం, ఆశీర్వాదం ఆ ఒక్క వ్యక్తి దగ్గరే ఆగిపోవటాన్ని దేవుడు ఎప్పుడూ సమర్థించడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని దేవుడు సెలవిచ్చిన ప్రకారం, ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట మార్చుట లేదు, కానీ ఈ వాగ్దానాన్ని అతని సంతతికి కూడా స్థిరపరిచినట్లయింది. ఇస్సాకు సంతతిలో నుండి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి.
దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చెనని లేఖనమందు చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ప్రియులారా, ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని దీవించినప్పుడు ఆ దేవాది దేవుడు మిమ్మును కూడా ఒక ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతాడు. గొప్ప వారినిగా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీ యొక్క నామమును గొప్పదిగా చేయబోతున్నాడు. కాబట్టి చింతించవద్దు. ప్రియులారా, మనము మన తండ్రి యొద్ద నుండి దేవుడు మనకు అనుగ్రహించే నమ్మకమైన హృదయాన్ని కలిగి ఉండడానికి అడుగుదాం. అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదములు మనలను నింపుతాయి. ఆయన మనలను ఈరోజు లేవనెత్తబోతున్నాడు. ఈ మాటలు మీరు నమ్ముతున్నారా? అయితే ఈ దినము దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని మీకివ్వబోతున్నాడు. ప్రియులారా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ విధముగా చెప్పవచ్చును, నాకు సరి అయిన ఉద్యోగము లేదు, నేను సరిగ్గా చదువుకోలేకపోతున్నాను, నాకు సంతానము లేదు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా లేక నా కుటుంబంలో అనేకమైన సమస్యలతో ఉండి ఉన్నాను అని మీరు చెప్పవచ్చును. అటువంటప్పుడు దేవుడు నన్ను నమ్మకమైన వ్యక్తిగాను మరి ఒక నమ్మకమైన స్త్రీగాను చేయగలడా అని మీరు అనుకొనవచ్చును. ప్రియులారా, నేను కేవలము ఓటమిలనే చూస్తున్నాను అని మీరు తలంచవచ్చును. కానీ ప్రియులారా, అటువంటి ఓటములకు ఈరోజే ఆఖరి రోజు. అలాగుననే శాపాలను ఒకవేళ ఈరోజు మీరు కలిగి ఉన్నట్లయితే మీ శాపాలకు ఇదే ఆఖరి రోజు. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా ఈరోజు మీతోనూ సెలవిస్తున్నాడు. నేను నీ నామాన్ని గొప్పదిగా చేస్తున్నానంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ విధముగానే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు సహాయం అందుకోలేని స్థితిలో ఉన్నారా? పరిస్థితులు మీకు సహాయం అందించలేకుండా ఉన్నాయా? మీ పేరును అందరూ హేళన చేస్తున్నారా? లేక మీకు సంతానము లేక ఒంటరిగా ఉన్నారా? మీ జీవితంలో ఓటమిలను మాత్రమే చవిచూస్తున్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే ఆశీర్వాదములనిచ్చే దేవుడు ఈరోజు మీరు పిలిచిన తోడనే ఆయన మీ వద్దకు వచ్చి మీతో కూడా నివాసము చేస్తాడు. ఒకవేళ మీరు కనిపించని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతమును జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు మీ కుటుంబంలో సమస్త సమస్యలను తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ యొక్క పాపములను మరియు లోపములను ప్రభు ముందు ఒప్పుకొని అబ్రహాము వలె నీతిమంతులుగాను ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయనకు విధేయులైనప్పుడు ఆయన యొద్ద నుండి సమృద్ధికరమైన ఆశీర్వాదములు మీకు దొరుకుతాయి. మీ పేరును గొప్ప చేసి మీ సంతతిని ఆశీర్వదించి మీ వ్యక్తిగత జీవితమును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మీరు బయటికి రాలేని స్థితిని మార్చి మిమ్మల్ని విడిపించి మీ పక్షమున దేవుడే న్యాయమును చేకూర్చి ఈ దినమంతా సమృద్ధి సంతోష సమాధానాలతో నింపి మిమ్మును మరి మీ సంతతిని ఆశీర్వదించి గొప్ప జనముగా వర్ధిల్లజేస్తాడు. ఆ రీతిగా మన జీవితాలను స్థిరపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ కృప కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. దేవ, మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును దయచేసిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. దేవ, నీవు మాకెంతో సమీపముగా ఉన్నావో ఈరోజు మేము అర్థము చేసుకున్నాం. అయ్యా, ఇతరులు ఒకవేళ మమ్మను ఈ లోకములో క్రింద పడవేయాలని చూసినా మా జీవితాంతము నీవు విడువవని
మాకు పూర్తి నమ్మకం నీపై ఉంది తండ్రి. అయ్యా, అన్ని వేళలా నీవు మాతో కూడా ఉండుమని వేడుకొనుచున్నాం. దేవ, మా జీవిత కాలమంతయు నీ ఎడల ఆశీర్వదింపబడి ఉండుటకు నీ బలమైన హస్తాలలో మమ్మను చేకుకొనుము. అయ్యా, మా కుటుంబాన్ని, మా పిల్లలను నీ హస్తాలకు సమర్పించుకొని నీ ఆజ్ఞలకు విధేయులమై ఉంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు సహాయము చేయము ప్రభువా. దేవ, మా జీవితంలో మేము ఒంటరితనమును మరి ఓటమిని రుచి చూచి ఉన్నను. నీవు మమ్మను గొప్ప జనముగా మార్చి ఆశీర్వదించుము. దేవ, నీకు ప్రీతికరమైన జీవితమును జీవించుటకు మాకును మా కుటుంబ సభ్యులకును నీవు గొప్ప కృపను దయచేయము. దేవ, నీవెల్లప్పుడూ మాతో కూడా ఉంటూ మమ్మను ఆశీర్వదించుము. అయ్యా, అబ్రహాము వలె మేము కూడా దీవించబడి అనేక జనములకు ఆశీర్వాదముగా ఉండునట్లు మా నామాన్ని గొప్ప చేయము. దేవ, నీవు మమ్మను మా సంతానమును ఆశీర్వదించి కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవ, ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ ఎరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి. ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లోటును తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.